కొరింథీ సంఘంలో సాతానుకు అప్పగించగలిగిన వారు ఉన్నారా? ఉన్నారు. అందుకే అన్నాడు, మీరు అతిశయించారు కానీ మీరు సమయానుసారంగా మీరు ప్రవర్తించలేదన్నాడు. ఒక నమ్మకమైన విశ్వాసం అయితే చాలు, వాడిని అప్పగిస్తే సరిపోద్ది అపవాది. ఎలాగ అప్పగిస్తావు? పరిశుద్ధాత్మ మీద అప్పగించేశాడు. అతడు ప్రార్థనాపూర్వకంగా అప్పగించేశాడు అతను. సో దేవుడు ఇంకా దాన్ని అంగీకరించాడు అలా అప్పగించడానికి. అందుకే నిర్భయంగా అది జరిగినట్లుగా వాస్తవంగా పౌలు వివరించేస్తున్నాడు. సో అప్పగించేవాడు అనేవాడు లేకపోతే సంఘంలో ఇంకా సంఘం అంతా చెడదే, సంఘం అంతా చెడిపోయింది. అసలు సంఘం కాకుండా పోయింది వచ్చారు. అసలు వాళ్ళ సంఘంగా ఏర్పడడానికి కారణం క్రీస్తు రక్తం అయి ఉండకపోవచ్చు. కేవలం ఒక వేషధారంతో వాళ్ళ శరీర సంబంధమైన ఆలోచనతో వాళ్ళు అనుకున్న విశ్వాస విధానంతో వచ్చేసారంటే. సో ఇటువంటి వాళ్ళు ఉన్నారు అంటే, ఇటువంటి వాళ్ళు కాని వారందరూ జాగ్రత్త పడాలి. రకరకాల పాపాలు చేసి పశ్చాత్తాపడకుండా జీవితంలో 2 రకాల జీవితాలు జీవిస్తూ ఈరోజు సువార్త చెప్పడానికి వాళ్ళు గొంతు విప్పి కేకలు వేస్తూ సువార్త చెప్తారు. మనం గట్టిగా అరిసినంత మాత్రాన పాపం పోయి పరిశుద్ధులైపోం. ఆ పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఒకవేళ దేవుడు శిక్ష వేస్తే ఆ శిక్షను అనుభవించి దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా చేస్తే అది చెల్లుద్ది దేవునికి. చెందం. సో ఈ రోజు 2 జీవితాలు కలిగిన వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ రోజుల్లో యోహాను తన పత్రికలో రాసేసాడు 2వ అధ్యాయంలో, క్రీస్తు విరోధులు అనేక మంది ఉన్నారన్నాడు. ఒకళ్ళిద్దరు కాదు, అనేక మంది ఉన్నారన్నాడు ఆ రోజుల్లోనే. ఈ రోజులు పెద్ద ఆశ్చర్యం లేదు. సో ఇటువంటి వాళ్ళు సంఘాల్లో ఉన్నప్పుడు మనకు వాళ్ళు ఎవరో తెలిసినప్పుడు వాళ్ళతో సాంగత్యం చేయకూడదు, వాళ్ళతో మనము భుజింపకూడదు కూడా. సరే మరి కొంచెం జరిగిపోతుంది, అనుకోకుండా జరిగిపోవచ్చు, లేదా తెలిసే జరగచ్చు. ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు 12వ వచనంలో, వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకు ఎలా అంటున్నాడు. లోకంలో ఉన్న వాళ్ళని తీర్పు తీర్చక్కర్లేదు. అసలు మనకు లోకంలో ఉన్న వాళ్ళ పట్ల బాధ్యత ఏముంది? వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని చెప్పడానికి. పరిశుద్ధతలో తేబడిన వారి విషయంలో మనం మాట్లాడాలి తప్ప దానికి బయట ఉన్న వారి విషయంలో మనం మంచిగా చెడు ఏం చెప్పక్కర్లేదు. అదే పౌలు కూడా అదే అంటాడు, బయట ఎలా జీవిస్తారో వాళ్ళ గురించి నాకెందుకు. ఎందుకంటే అదంతా కూడా రక్షణకు బయట ఉన్న సంగతి. కానీ ఏమంటున్నాడు ఇక్కడ, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చు. ఆ దేవుడు చూసుకుంటాడు సంగతి. మనము లోకంలో ఉన్న వాళ్ళని తీర్పు తీర్చేస్తాం. ఈ రోజు విధానం అలా ఉంది. సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గరికి, సువార్థికుల దగ్గరికి, పాస్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మో మనం మాట్లాడితే దేవుడే చూసుకుంటాడు వాళ్ళ సంగతి. పౌలు చెప్తున్న దానికి క్వైట్ రివర్స్ లో ఆలోచన చేస్తుంది ఈరోజు క్రైస్తవ సమాజం. చూడండి ఏమంటాడు, వెలుపులో ఉన్న వారిని దేవుడే తీర్చిచ్చాడు. అంటే లోన ఉన్న వాళ్ళ సంగతి ఎవరు మాట్లాడాలి? మనం వెలుపులో ఉన్న వాడి గురించి వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, మనకు సంబంధం లేని విషయాలు అన్ని. లోన ఉన్న వాడి దగ్గరికి వచ్చి అమ్మో మనం మాట్లాడకూడదు, దేవుడు చూసుకుంటాడు, లేదా మనం తీర్పు తీర్చిన వాళ్ళు అయిపోదు, మనం తీర్పు తీర్చకూడదు. ఇది ఒక నాసిరకమైన ఆలోచన, తప్పించుకుని బ్రతికే ఆలోచన. బాధ్యత క్రీస్తు సువార్త పట్ల, క్రీస్తు అనుగ్రహించిన రక్షణ పట్ల బాధ్యత లేని జీవిత విధానం. అంటే వీళ్ళలో కూడా ఏదో బలహీనత ఉంది కాబట్టి వాళ్ళు గట్టిగా మాట్లాడారు. ప్రభు కోసం నిలబడే సమయం నిలబడరు. ఇక్కడ అక్కడ కాదు, అన్ని చోట్ల అలాగే ఉంది.